గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఈసీ స్టూడెంట్స్. సో మనకి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. సో సో మనం టైం పట్టేటట్టుంది కాబట్టి కొన్ని యూనిట్స్ మనం వాట్సాప్ ద్వారా నేను పీడిఎఫ్లోకి చేసి పంపించాను. సో మీరు అవి నోట్స్ రాసుకోండి. ఒక యూనిట్ మధ్య కొన్ని 5 pages గ్యాప్ ఇవ్వండి. ఏదైనా 1 or 2 టాపిక్స్ మిస్ అవుతాయి, అవి మళ్ళీ చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. తర్వాత నేను ఇప్పుడు సిలబస్ ప్రకారం మీ అందరి దగ్గర సిలబస్ ఉందని అనుకుంటున్నాను. సో సిలబస్ ప్రకారం యూనిట్ 4 నేను పీడిఎఫ్ చేసి వాట్సాప్లో పెట్టాను. అది మీరు నోట్స్లో రాసుకోండి. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ బ్రీఫ్గా నేను ఈ వీడియోలో చెప్పి మీకు వాట్సాప్లో సెండ్ చేస్తున్నాను. సో టైం తక్కువగా ఉంది కాబట్టి మీరు ఫాలో అవ్వండి. అలాగే అలాగే కొన్ని అసైన్మెంట్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను మీ క్లాస్లో. అవి నేను ఆన్సర్స్ కూడా చేసి పంపించాను. నిదానంగా చదువుకోండి. తర్వాత టెక్స్ట్ బుక్స్ 2 టెక్స్ట్ బుక్స్ మనం ఫాలో అవుతున్నాం. ఆ 2 టెక్స్ట్ బుక్స్ లైబ్రరీలో ఉన్నాయండి. ఒకటి టెక్స్ట్ బుక్ ఆఫ్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ వాల్యూమ్ 2 AC and DC మెషిన్స్ బై BL Thereja, AK Thereja, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బై VK మెహతా అండ్ రోహిత్ మెహతా. ఇవి 2 ఉన్నాయి, చాలు. ల్యాబ్ అయితే నోట్స్ చదువుకోండి. వచ్చినాక మన ల్యాబ్ కంప్లీట్ చేద్దాం. ఓకే. సో ఈసీ వాళ్ళకి మనం ఫస్ట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ చెప్పుకున్నాం. ఆ తర్వాత DC మెషిన్స్ చెప్పాం, ట్రాన్స్ఫార్మర్స్ చెప్పుకున్నాం, సింక్రనస్ జనరేటర్స్ చెప్పుకున్నాం. ఇండక్షన్ మెషిన్స్ నేను ఇప్పుడు పీడిఎఫ్ చేసి పెట్టాను, దాని ఎక్స్ప్లెనేషన్ మీరు వినండి. సో ఈ ఇండక్షన్ మెషిన్స్ అంటే ఇండక్షన్ మోటార్స్ ప్లస్ ఇండక్షన్ జనరేటర్స్ 2 ఉంటాయి. అయితే సిలబస్ ప్రకారం మనం ఇండక్షన్ మోటార్స్ చెప్పుకుంటాం. ఇండక్షన్ మోటార్స్లో మనకి 2 types ఉన్నాయి. 3 phase ఇండక్షన్ మోటార్, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. సో ఇక్కడ మనం 3 phase ఇండక్షన్ మోటార్ చదువుకుంటాం. 3 phase ఇండక్షన్ మోటార్ అనేది మనం ఫీల్డ్స్లో, ఇండస్ట్రీస్లో ఎక్కువ వాడతాం. వరల్డ్లో ఉన్న అన్ని మోటార్స్ 95% మోటార్స్ ఇండక్షన్ మోటార్సే ఉంటాయి. అందులో ఎక్కువగా ఒక 90% 3 phase ఇండక్షన్ మోటార్స్ ఉంటాయి. సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ అవి మనం డొమెస్టిక్లో యూజ్ చేస్తాం. ఫ్యాన్లో కానీ, వాషింగ్ మెషిన్లో కానీ, ఫ్రిడ్జ్లో కానీ, ఏసీలో కానీ, వెట్ గ్రైండర్స్లో కానీ సింగిల్ ఫేజ్ వాడతారు. అది మనం స్పెషల్ మెషిన్స్ నెక్స్ట్ యూనిట్లో అది డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మనం 3 phase ఇండక్షన్ మోటార్స్ డిస్కస్ చేద్దాం. 3 phase ఇండక్షన్ మోటార్స్ అప్లికేషన్స్ వచ్చి మన ఫీల్డ్స్, పొలాల్లో వాడతాం వాటర్ కోసం. అలాగే ఇండస్ట్రీస్లో వాడతారు ఈ 3 phase ఇండక్షన్ మోటార్. సో ఇది ఏసీ సప్లై మీద వర్క్ అవుతుంది. సో ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ఏ 3 phase ఇండక్షన్ మోటార్. So what is the principle of operation of a 3 phase induction motor? In DC motor, the electrical power is conducted directly to the armature through brushes and commutator. However, in AC motor, the rotor does not receive power by conduction but by induction, exactly in the same way as the secondary of a 2-winding transformer receives power from the primary. That is why such motors are called induction motors. In fact, an induction motor is a rotating transformer in which primary is stationary and secondary is free to rotate. So DC మోటార్స్లో అయితే డైరెక్ట్గా పవర్ అనేది ఆర్మేచర్ రొటేటింగ్ పార్ట్లో ఉంటుంది, అది డైరెక్ట్గా మెకానికల్ కన్వర్ట్ అవుతుంది. బట్ ఏసీ ఇండక్షన్ మోటార్కి వచ్చేసి పవర్ అనేది స్టాటార్కి ఇస్తాం మనం సప్లై, అది రోటార్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా మనకి వెళ్తుంది ఫస్ట్, తర్వాత అది మెకానికల్ ఎనర్జీగా మారుతుంది. సో దాని ఇండక్షన్ అని అన్నాము. సో ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క యాక్షన్ ఆపరేషన్ పోలి ఉంది ఇది. ఓకే. ఆ తర్వాత ఇండక్షన్ మోటార్లో మనకి స్టేటార్, రోటార్ అని 2 parts ఉంటాయి. స్టేటార్ అంటే స్టేషనరీ పార్ట్, రోటార్ అండ్ రొటేటింగ్ పార్ట్. సో వైండింగ్ వచ్చేసి 3 phase వైండింగ్ వచ్చి స్టేటార్ మీద చేశారు.
అలాగే ఫీల్డ్ అనేది రోటార్ మీద ఉంటుంది. సో మోటార్ ఆన్ చేసినప్పుడు ఫస్ట్ 3 ఫేజ్ సప్లై అనేది స్టాటర్ వైండింగ్కి ఇస్తాము. అప్పుడు అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని డెవలప్ చేస్తుంది. అది రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని డెవలప్ అవుతుంది. ఆ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒక సింక్రనస్ స్పీడ్తో రొటేట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ రోటార్ మీద ఉన్న ఫీల్డ్ కండక్టర్స్ అనేవి ఆ యొక్క ఫ్లక్స్ని రోటార్ మీద కండక్టర్స్ ఉంటాయి. అవి రోటార్ మీద కండక్టర్స్ ఉంటాయి. అవి మనం ఈ ఫీల్డ్ని కట్ చేసినప్పుడు దాంట్లో కూడా ఈఎంఎఫ్ కరెంట్ అవి ప్రొడ్యూస్ అయ్యి అది కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెలెక్ట్ చేయాలి. ఈ రెండు రియాక్షన్ వల్ల రోటార్ అనేది తిరుగుతూ ఉంటుంది. సో ఓకే, సో ఇది విషయం బ్రీఫ్గా చెప్పుకుంటే. తర్వాత వాట్ ఆర్ ద లాసెస్ దట్ అక్కర్ ఇన్ ఏ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్. సో మెటీరియల్లో మనం చాలా క్లారిటీగా చెప్పామంతా. మీరు 1-2 సార్లు మీరు చదువుకుంటే ఖచ్చితంగా మీకు అండర్స్టాండ్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది, బట్ చిన్నగా చదువుతూ ఉండండి, డోంట్ వేస్ట్ ద టైం. తర్వాత వాట్ ఆర్ ద డిఫరెంట్ లాసెస్ దట్ అక్కర్ ఇన్ ఏ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్. ఇండక్షన్ మోటార్లో లాసెస్ ఏముంటాయి? ఒకటి కాన్స్టెంట్ ఆర్ ఫిక్స్డ్ లాసెస్, ఇంకోటి వేరియబుల్ లాసెస్. కాన్స్టెంట్ లాసెస్ అంటే అవి మోటార్ లోడెడ్ కండిషన్ ఏ సందర్భంలోనైనా కానీ అవి మారవు అనమాట. అవి ఐరన్ లాస్ ఆర్ కోర్ లాస్, మెకానికల్ లాస్ ఆర్ బ్రష్ ఫ్రిక్షన్ లాస్. సో ఇక్కడ మనకి ఒక కొత్త లాస్ వచ్చింది, మెకానికల్ లాస్ అండ్ బ్రష్ ఫ్రిక్షన్ లాస్. ఎందుకంటే ఇది రొటేటింగ్ మెషిన్ కాబట్టి రొటేటింగ్ మెషిన్లో ఆ యొక్క బ్రష్ ఫ్రిక్షన్ లాస్, ఈ మెకానికల్ లాస్ అనేవి మనకి వస్తాయి. ఓకే, తర్వాత ఐరన్ లాసెస్లో హిస్టెరిసిస్ లాస్, ఎడ్డీ కరెంట్ లాస్ అనే 2 లాస్ ఉంటాయి. అలాగే మెకానికల్ అండ్ బ్రష్ ఫ్రిక్షన్ లాసెస్ ఎక్కడ వస్తాయి? బేరింగ్స్ ఉంటాయి. షాఫ్ట్ అనేది బేరింగ్లో తిరుగుతూ ఉంటుంది మనకి. సో మెకానికల్ లాస్ అక్కడ వస్తుంది మనకి, ఫ్రిక్షన్ లాస్ కూడా అక్కడే వస్తుంది. అలాగే ఈ ఇండక్షన్ మోటార్లో రోటార్ అనేది 2 టైప్స్లో వస్తుంది. ఒకటేమో స్క్విరిల్ కేజ్, ఇంకోటేమో స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. నెక్స్ట్ వేరియబుల్ లాస్ వచ్చేసి కాపర్ లాస్ని మనం వేరియబుల్ లాసెస్ అంటాం. సో ఈ లాసెస్ అనేవి లోడ్ మీద డిపెండెంట్. లోడ్ పెరిగే కొద్ది ఆ కరెంట్ పెరుగుతుంది. కరెంట్ పెరిగినప్పుడు ఈ లాస్ అనేది కూడా మనకి ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఒక ఫ్లో డయాగ్రామ్లో మనం ఇవన్నీ మనం పెట్టి చూస్తే, ఫస్ట్ మోటార్ ఇన్పుట్ ఇస్తే అందులో స్టేటర్ కాపర్ లాస్, ఐరన్ లాస్ అయిపోయిన తర్వాత మిగతా పవర్ అనేది రోటర్కి వెళ్తుంది. రోటర్లో కాపర్ లాస్ వస్తుంది, పోయిన తర్వాత మెకానికల్ పవర్ బయటకు వస్తుంది. అయితే ఆ మెకానికల్ పవర్ దగ్గర మళ్ళీ ఫ్రిక్షన్ అండ్ వింటేజ్ లాసెస్ వస్తాయి. ఇది అయిపోయిన తర్వాత ఫైనల్గా మోటార్ అవుట్పుట్ పవర్ అనేది షాఫ్ట్ దగ్గర ఉంటుంది, విచ్ విల్ డ్రైవ్ ద లోడ్. కాబట్టి ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి వచ్చేంత వరకు మధ్యలో చాలా లాసెస్ మనకు వచ్చినాయి. కాబట్టి లాసెస్ ఉంది కాబట్టి ఎఫిషియన్సీ అనే పదం మనకు వచ్చింది. ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్. సో లాస్ అనేది లేకపోతే ఎఫిషియన్సీ అనేది లేదు. సో ఎఫిషియన్సీ అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ అవుట్పుట్ పవర్ టు ద ఇన్పుట్ పవర్. అంటే ఇన్పుట్ పవర్ మైనస్ అవుట్పుట్ పవర్ అంటే లాస్ వస్తుంది. సో లాసెస్ ఉన్నాయి కాబట్టి అలాగే నెక్స్ట్ what is a slip అంటే the difference between the synchronous speed ns and the actual speed n of the rotor is known as slip అంటే ఏంటంటే synchronous speed అంటే స్టాటర్లో స్టాటర్కి ఎప్పుడైతే మనం సప్లై ఇచ్చామో 3 ఫేజ్ సప్లై, దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సెటప్ అయ్యి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సింక్రనస్ స్పీడ్తో తిరుగుతుంది. అది డినోటెడ్ బై ns. యాక్చువల్ స్పీడ్ n n అంటే రోటార్ స్పీడ్. సో వాటి మధ్య ఉన్న డిఫరెన్స్నే స్లిప్ అని మనం అంటాం. సో తర్వాత రోటార్లో మనకి కరెంట్ వచ్చినప్పుడు అది ఎంత ఫ్రీక్వెన్సీతో ఉంటుందంటే సో ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటుందంటే స్లిప్ టైమ్స్ ద ఫ్రీక్వెన్సీ. సో ఫార్ములా వచ్చేసి
F dash is equal to S